Hello Telchi people, ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు అనదర్ న్యూ సిరీస్ కాల్డ్ యానీ మాంగా కబుర్లు. సో యానీ మాంగా కబుర్లు ఏంటి బ్రో అంటే యానిమే గురించి మాంగాల గురించి కబుర్లు చెప్తావా అని అనుకోవచ్చు. ఎస్, దాని పేరుకు తగ్గట్టుగానే యానిమే గురించి మాంగా గురించి మంచి మంచి కబుర్లు మాట్లాడుకోబోతున్నాం. అలాని చెప్పి టైం వేస్ట్ చేసేవి కాదు, మీకు ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఉంటుంది. లైక్ యానిమే ఎప్పుడు స్టార్ట్ అయింది, మాంగా ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు మాంగా యానిమే ఎలా వెళ్తున్నాయి, అసలు అవి ఏంటి. సో ఇలాంటివి అన్ని కబుర్లు అనేది మనం మాట్లాడుకోబోతున్నాం. సో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మంచి వీడియోస్ మీద రాబోతున్నాను అనమాట. సో ఇది సిరీస్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. సో ఈరోజు వచ్చేసి మన ఫస్ట్ ఎపిసోడ్ యానీ మాంగా కబుర్ల యొక్క ఫస్ట్ ఎపిసోడ్. సో ఈ ఎపిసోడ్ వచ్చేసి స్టార్టింగ్లోనే యానిమే వర్సెస్ మాంగా ఆర్ యానిమే ఆర్ మాంగా మీరు ఏదైనా అనుకోవచ్చు. సో దాని మీద స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. మీరు అనుకోవచ్చు లైక్ బ్రో ఏంటి బ్రో స్టార్టింగ్ ఎలా చేస్తున్నారు అని చెప్పి. సో ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్, మాంగా చదివిన నా ఎక్స్పీరియన్స్, యానిమే చూసిన నా ఎక్స్పీరియన్స్, సో వీటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో దీంట్లో యానిమేకి లేదా మాంగాకి ఎటువంటి ఫేవరబుల్గా మాట్లాడడం కావచ్చు, లేకపోతే ఎటువంటి నెగిటివిటీ ఉండదు, మంచి కంటెంట్ తోటే ఈ వీడియో తీసుకొచ్చారనమాట. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఎంజాయ్ చేసేయండి. ఇక స్టార్ట్ చేసేద్దాం. సో యానిమే వర్సెస్ మాంగా, సో ఇది ఒక బిగ్ డిబేట్ అనే చెప్పాలి. లైక్ మన ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో చూసుకుంటే యానిమే ఫ్యాన్స్ ఆర్ మాంగా ఫ్యాన్స్ మధ్య సో చాలామంది అంటారు ఈ యానిమే మాంగాకి జస్టిస్ చేయలేదురా, దాని రేంజ్లో లేదంటారు. కొంతమంది అంటారు ఈ యానిమే మాంగాకు బాగా జస్టిస్ చేసిందిరా అని చెప్పి. ఇంకొంతమంది అంటారు లైక్ యానిమే ఈజ్ బెటర్ దాన్ మాంగా అని చెప్పి. సో ఇలాగ చాలా అంటే చాలా కామెంట్ చూస్తూనే ఉంటారు మీరు ఆన్లైన్లో. బాగా యానిమేని ఎక్కువగా ఫాలో అయ్యే వాళ్ళ టాపిక్ని ఎక్కువగా ఫాలో అవుతుంటే. సో వాటి గురించి మాట్లాడుకుందాం. లైక్ యానిమే బెటరా మాంగా బెటరా అని మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది మెయిన్గా మాట్లాడేది ఆర్ట్ స్టైల్ గురించి లేదా ఆర్ట్ డీటెయిలింగ్ గురించి. సో మాంగానే బెస్ట్ యానిమే కంటే అని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బర్సర్క్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నాం కదా బర్సర్క్ ప్యానల్ అనమాట మాంగా నుంచి. సో ఈ ప్యానల్ చూసినాక అర్థమవుతుంది డీటెయిలింగ్ క్రేజీ లెవెల్ అని. బట్ యానిమేకి వచ్చేలాకి 2016 అడాప్టేషన్ CGI దట్ వరస్ట్ డిజైన్స్ అనమాట దీంట్లో. సో ఇటువంటి ఒక గ్రేట్ అండ్ బిగ్గెస్ట్ మాంగాకి అటువంటి వరస్ట్ అడాప్టేషన్ ఇస్తే ఎలా ఉంటుంది భయ్యా చెప్పండి. ఖచ్చితంగా మాంగా ఫ్యాన్స్ అందరూ మాంగానే బెటర్, యానిమే వేస్ట్ అంటారు. బట్ ఆ ఒక్కదానితో మనం యానిమే వేస్ట్ అని చెప్పి డిసైడ్ చేయలేం. లైక్ రియల్లీ మాంగా కంటే యానిమే బెటర్ అని చెప్పడానికి కూడా చాలా అంటే చాలా బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో వాటిల్లో ది బెస్ట్ ఎగ్జాంపులే డీమన్ స్లేయర్. లైక్ రీసెంట్లీ అదొక ట్రెండ్ అయిపోయింది. డీమన్ స్లేయర్ వరల్డ్ వైడ్ ఎంతో పాపులర్ అయింది. ఈవెన్ యానిమే మూవీస్లో ఎక్కువ కలెక్షన్స్ ఉన్న మూవీ కూడా డీమన్ స్లేయర్ మూవీ ట్రైనే. సో అటువంటి డీమన్ స్లేయర్ మాంగా చదివారంటే మీకు ఆరెంజ్ ఫీల్ కలగదు. ఎందుకంటే డీమన్ స్లేయర్ యానిమే ఈజ్ 100 times బెటర్ దాన్ మాంగా. లైక్ ఆర్ట్ స్టైల్ నుంచి యానిమేషన్ వరకు, మ్యూజిక్ నుంచి వాయిస్ యాక్టింగ్ వరకు, అంతేకాకుండా ఎమోషన్ నుంచి యాక్షన్ వరకు అన్నీ మాంగా కంటే బెటర్గా ఎగ్జిక్యూట్ చేసింది డీమన్ స్లేయర్ యానిమే చూసుకుంటే. అందుకే దాని యానిమేషన్కి అంత క్రేజ్ వచ్చింది. దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు కూడా, థ్యాంక్స్ టు ఊఫోర్డబుల్. సో అలా అని చెప్పి మనం మాంగా కూడా వేస్ట్ అని చెప్పలేం. రెండింటికి వాటి యొక్క గ్రేట్ క్వాలిటీస్ ఉన్నాయి, రెండింటిని ఎంజాయ్ చేసే డిఫరెంట్ పీపుల్ ఉన్నారు. సో రెండింటిని మనం యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. లైక్ పర్సనల్లీ ఐ ప్రిఫర్ యానిమే, ఎందుకంటే నాకు చూడడం ఇష్టం. చూసినప్పుడు ఆ ఎమోషన్ ఫీల్ అవ్వాలి. ఆ మ్యూజిక్, ఎస్పెషల్లీ మ్యూజిక్ ఉంటుంది భయగా, మనకు ఆ మ్యూజిక్ కావచ్చు, వాయిస్ యాక్టింగ్ కావచ్చు, వీటిని వింటుంటేనే అర్థమైపోతుంది అది ఎంత గ్రేట్గా ఉంటుందో. మెయిన్ పార్ట్ తీసుకుంటాయి ఇవి. సో అటువంటివి యానిమేలోనే ఉంటాయి, మనకి మాంగాలో ఉండవు కదా. మాంగాలో జస్ట్ మనం పేజెస్ని చదువుతూ ఉంటాం. సో వీటి మధ్య డిఫరెన్స్ ఇదనే చెప్పాలి. అండ్ చాలామంది అంటారు లైక్ ఒక మాంగా ప్యానల్ని తీసుకొని దాన్ని పర్ఫెక్ట్గా అడాప్ట్ చేయలేదు యానిమేలోకి, దానికి జస్టిస్ చేయలేదు, మాంగానే బెటర్ అంటారు. సో మనకు తెలియాల్సింది ఏంటంటే కొన్ని యానిమేస్ వరకు నేను ఒప్పుకుంటాను అలాగే చేస్తాయి, బట్ కొన్నిటికి మాత్రం అలా కాదు. లైక్ రీసెంట్గా వచ్చిన చైన్సా మ్యాన్ ట్రెండ్ అవుతుంది. ఫస్ట్ ఎపిసోడ్ వచ్చినాక కొంతమంది దానికి హేట్ చేయడం మొదలుపెట్టారు. అంటే చాలామందికి నచ్చింది, అది గ్రేట్ అని ఒప్పుకున్నారు. బట్ కొంతమంది అన్నారు ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్లో మెయిన్ క్యారెక్టర్ డెంజీ అయిన చైన్సాస్ తోటి ఉంటే, సో యాక్షన్ సీక్వెన్సెస్లో మనకి CGI యానిమేషన్ వాడారు. సో 2D వాడకుండా CGI వాడారు, నాకు నచ్చలేదు అది ఇదని చెప్పి దాని మీద హేట్ చేయడం మొదలుపెట్టారు. కానీ CGI బాగున్నా కానీ జస్ట్ యూజ్ చేశారన్న పేరుతోటి దాన్ని హేట్ చేసి జస్టిస్ చేయలేదు మాంగాకు అది ఇదని చెప్పి కొంతమంది బ్లా అన్న మొదలుపెట్టారు. సో జస్ట్ CGI యూజ్ చేసినందుకేనా అప్త చేసింది? సో మీ అందరికీ ఒకటి గుర్తుండాల్సింది ఏంటంటే చైన్సా మ్యాన్ జస్ట్ గీసింది ఒక ప్యానల్ కాబట్టి అది బాగానే గీయవచ్చు, ఏం కాదు. బట్ దాన్ని రొటేషన్ని యానిమేట్ చేయడం అంటే మ్యాన్ అంత ఈజీ అనుకుంటున్నారు. ఆ డీటెయిలింగ్స్, ఆ చైన్సా తిరుగుతూ ఉండాలి, 2D తోటి చేయొచ్చు. బట్ దానికయ్యే ఖర్చు, దానికయ్యే టైం అనేది ఇంపాసిబుల్ మనకి ఆన్ టైంలో రావడం.
సంవత్సరాలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీలో బెస్ట్ అవుట్పుట్ తేవడానికి ట్రై చేశారు, తెచ్చారు కూడా. సో మనం యాక్సెప్ట్ చేయాలి. సీజే అయితే ఏమైంది, ఆ మాంగా ప్యానల్కి జస్టిఫై చేశారు ఆ సీన్ కని మనం చూసుకోవాల్సిందే. సో చైన్సా మ్యాన్ అబ్జల్యూట్లీ దానికి జస్టిఫై చేసింది. మప్పాకి బిగ్ థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు ఆరెంజ్ యానిమేషన్ క్వాలిటీ ఇచ్చారు, సీజీఐని చూపించడం కావచ్చు, అండ్ మిగతా ఓవరాల్ ఎపిసోడ్ అయితే అది వేరే లెవెల్లో ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా లవ్ చేస్తారు. సో ఇప్పుడు మాంగా ఎందుకు బెస్ట్ అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. మెయిన్ థింగ్ వచ్చేసి మాంగాలో మనం ఈజీగా చదవగలం. ఎస్, ఇప్పుడు మనం ఒక 24 మినిట్స్ యొక్క ఎపిసోడ్ చూసే బదులు అంత 24 మినిట్స్ టైం కేటాయిస్తే మాత్రం మనం ఒక 3 or 4 చాప్టర్స్ ఈజీగా చదివేయచ్చు. లైక్ ఈజీగా టైం యూసేజ్ చాలా తక్కువ ఉంటుంది, మనం చాలా ఎక్కువగా ఎంజాయ్ చేయగలం రీడింగ్ నచ్చిన వాళ్ళకి. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఆర్ట్ స్టైల్. మనకి ఆర్ట్ అనేది ఒక గ్రేట్ లెవెల్లో ఉంటుంది మాంగాలో. కొన్ని మాంగాలో ఉండే ఆర్ట్ స్టైల్, యాక్షన్ సీక్వెన్స్ యొక్క ప్యానల్స్ ఉంటాయి చూసారు, అది కష్టం బై యానిమేస్లో. లైక్ బెర్సర్కే బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో అంత బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెష్నెస్ అండ్ ఒరిజినాలిటీ. దీనికి మాత్రం మాంగాకే మన క్రెడిట్స్ అన్నీ ఇవ్వాలి. మనకి మాంగా లేకపోతే యానిమేస్ రావు. ఎన్ని యానిమేస్, ఇన్ని గ్రేట్ యానిమేస్ మనం చూస్తూనే ఉంటాం, మాంగా నుంచి వచ్చినవే అవన్నీ. సో ఒక మాంగా చాప్టర్ కొత్తగా వచ్చింది, దానికోసం ఎంతో వెయిట్ చేస్తాం. ఒకవేళ మీరు చదివే వాళ్ళైతే దాన్ని వచ్చిన తర్వాత ఆ ఫ్రెష్నెస్ని, ఆ కొత్తదనాన్ని ఎంతగానో ఎంజాయ్ చేస్తాం. బట్ యానిమే విషయానికి వస్తే మాంగా వల్ల ఖచ్చితంగా ఎక్కడికక్కడ స్పాయిల్ అవుతాం, అండ్ దాని ఫ్రెష్నెస్ అనేది ఖచ్చితంగా కొంచెమైనా కోల్పోతాం. సో అది మాత్రం మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఫ్రెష్నెస్, ఒరిజినాలిటీ రావాలంటే అది మాంగాలోనే దొరుకుతుంది, యానిమేలో దొరకదు. ఒక యానిమే అండ్ మాంగా ఫ్యాన్గా నేను చెప్పేది ఏంటంటే ఇదనమాట. ఫ్రెష్నెస్ అండ్ ఒరిజినాలిటీ కావాలంటే మాంగానే బెటర్ ఈ విషయానికి వస్తే. ఇక యానిమే ఎందుకు బెటర్ అని మనం మాట్లాడుకుంటే దాన్ని మనం చూస్తాం. ఎస్, మాంగాని చదవడం వరకే మనం వినం, బట్ యానిమే అలా కాదు, దాన్ని చూస్తాం. అంతేకాకుండా దాన్ని వింటాం, దాంట్లో వచ్చే క్యారెక్టర్స్ మాట్లాడడం చూస్తాం, వాటి వెనకాల వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, వాటిని నడవడం చూస్తాం, వాటిని ఫైట్ చేయడం చూస్తాం. సో ప్రతిదీ ఒక లైవ్గా చూసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ ఎమోషనల్గా మనం ఎక్కువగా కనెక్ట్ అవుతాం యానిమే విషయానికి వస్తే. ఇది మనకి యానిమేలో బెస్ట్ థింగ్ అని చెప్పాలి. ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతాం. మాంగాలో దొరకంది యానిమేలో దొరికేది ఏంటంటే ఇదే భయ్య. లైక్ ఆ మ్యూజిక్ వింటూ ఉంటే ఎమోషన్ కావచ్చు, యాక్షన్ కావచ్చు, కోపం కావచ్చు, ప్రతిదీ ఒక మ్యూజిక్ అనేది మనల్ని ఆడిస్తుంది అనమాట. వాళ్ళ చదరంగంలో చూసుకుంటే ఆ మ్యూజిక్, ఆ వాయిస్ యాక్టింగ్ వాళ్ళు చూసుకుంటే సో అంత బాగుంటుంది. మనకి యానిమే చూసే ఫీల్ అనేది వేరు కంపేర్ టు మాంగా. అండ్ ఎస్, చాలామంది అంటారు మాంగా ప్యానల్స్ని అడాప్ట్ చేయలేకపోయారు పర్ఫెక్ట్గా అని. సో మాంగా చెప్పినట్టుగానే ఒక ప్యానల్ గీసేది, బట్ ఇక్కడ యానిమేషన్ చేయాలి అంత ఈజీ కాదు. మన వాళ్ళకి సీజే చేస్తే నచ్చదు, బట్ 2Dగా అన్నీ డ్రా చేయాలంటే అంత ఈజీ కాదు. సో మనం యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే ప్రతిదీ గ్రేటే. మాంగా ఆర్ యానిమే ఏదైనా గ్రేటే, బట్ దాన్ని నువ్వు చూసే విధానంలో ఉంటుంది. నేను పర్సనల్గా యానిమేని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను, బట్ మాంగానే తక్కువ చేయను. మాంగాను కూడా నేను చాలా ఎంజాయ్ చేస్తాను, చాలా మాంగా చదివాను కూడా, బట్ స్టిల్ నేను యానిమేనే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే దాంట్లో వచ్చే ఫీల్ డిఫరెంట్గా ఉంటుంది, అండ్ నేను ఎక్కువగా యానిమేని ఎంజాయ్ చేయగలుగుతాను కంపేర్ టు మాంగా. సో గైస్, ఇది యానిమే ఆర్ మాంగా గురించి. సో ఎక్కడ బయాస్డ్గా మాట్లాడలేదు, రెండింటి గురించి నేను నా ఒపీనియన్ చెప్పాను అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ యానిమే మాంగా కబుర్లు ఇంకా ఎక్కువగా కంటిన్యూ అవ్వాలంటే మాత్రం దీన్ని సపోర్ట్ చేయండి. ఎక్కువ వ్యూస్ వస్తే మనం ఎక్కువ కంటిన్యూ చేస్తాం. సో మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం. అంటే బాబానా.